ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ షాలోమ్ అండి. ఇదే మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ విషయాల్ని షేర్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు, మనం ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలా, కుమారునికి ప్రార్థన చేయాలా? ఇది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక అయోమయం. కుమారునికి ప్రార్థిస్తే తండ్రి ఏమనుకుంటాడు, తండ్రికి ప్రార్థిస్తే కుమారుడు ఏమనుకుంటాడు, వీళ్ళిద్దరికి ప్రార్థిస్తే పరిశుద్ధాత్ముడు ఏమనుకుంటాడు? ఇలా ఉన్నారు. ప్రియ సోదరులారా, దేవుడు ఒక్కడా లేక ముగ్గురా అని ఈనాడు అనేక క్రైస్తవ సోదరుల సందేహాలు మరియు వాదోపవాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చిన్న వీడియోలో త్రిత్వమా లేక ఏకత్వమా అన్న దాని గురించి లేఖనాధారాలతో బహు వివరంగా వివరించబడింది. గనుక మీరు ఈ చిన్న వీడియో ద్వారా సర్వసత్యాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను. దేవుడు ఒక్కడే అనేవారు కొంతమంది, లేదు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అనేవాళ్ళు మరికొంతమంది. యెహోవాయే దేవుడు అంటారు కొందరు, కాదు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అంటారు మరొకరు. అయితే బోధింపబడుచున్న ప్రతి దానికి పరిశుద్ధ గ్రంథ లేఖనాధారాలే ఆధారం, అవి మాత్రమే మూల కొలమానం. ఎక్కడైనా ముగ్గురు దేవుళ్ళు అని వ్రాయబడిందా? ముగ్గురులో ఒక్కరిలో ముగ్గురు అనే బైబిల్లో ఎక్కడైనా ఉందా? అసలు పరిశుద్ధ గ్రంథములో ఏమి వ్రాయబడింది? సృష్టికర్త ఒక్కడే, తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే, మహారాజు ఒక్కడే, ఆశ్చర్యకరుడు ఒక్కడే. ఆ ఒక్కడే ఎవరు? యెహోవా. ఆ యెహోవా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక్కడే అయితే రెండోవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? సాతానుడు తీసుకువచ్చాడు. నిన్ను త్రిత్వం అనే గోతులు పడవేశాడు. త్రిత్వం, త్రియేక దేవుడు అనే పదాలు బైబిల్లో ఎక్కడా కనిపించవు. ఇది సాతాను తెచ్చిపెట్టిన గందరగోళం. దీనిని గూర్చిన వాదన అనవసరం. పనికిరాని మాటలను గూర్చి వాదన పెట్టుకోవద్దని, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండమని పౌలు గారు హెచ్చరించుచున్నారు. ఇశ్రాయేలీలకు రాజు ఎవరు? యెహోవాకు మించిన గొప్ప రాజు ఎవరైనా ఉన్నారా? లేరు. నారా? యెహోవాయే మహారాజు, సర్వలోకమునకు రాజు, ఆయనకు ఆయనే సాటి. జకర్యా 9:9 చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు. ఏంటి? యెహోవా గాడిద ఎక్కి వచ్చుచున్నాడా? యెహోవా ఎక్కడైనా గాడిద ఎక్కాడా? నిజానికి గాడిద ఎక్కిన యెహోవా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు, సామాన్యతలో ఉన్న దేవుడు. నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండివాడను, నేనే మొదటివాడను కడపటివాడను, నేనే హృదయములను పరీక్షించువాడను, నేనే జీవమును, నేనే పునరుద్ధానమును, నేనే ఆయనను, నేనే వెలుగును, నేనే జీవాహారము, నేనే మార్గమును, నేనే ఆల్ఫా ఓమేగా. ప్రవక్త మోషే గాని, ఏలియా గాని, పౌలు గాని, పేతురు గాని నేనే అని చెప్పగలరా? యేసుక్రీస్తే యెహోవా కాబట్టి నేనే అని చెప్పగలిగాడు. యేసుక్రీస్తే సర్వాధికారి అయిన దేవుడు, యేసుక్రీస్తే మహాదేవుడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తే ప్రభువులకు ప్రభువు, యేసుక్రీస్తే అందరికీ ప్రభువు. కావున యేసుక్రీస్తు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, యేసుక్రీస్తే స్తోత్రార్హుడు, యేసుక్రీస్తే పూజార్హుడు, యేసుక్రీస్తే స్తుతులకు అర్హుడు. నిస్సందేహముగా పరలోకమందు గాని, భూలోకమందు గాని, భూమి కింద గాని ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామంలో వంగవలెను. యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే యెహోవా. సహోదరుడా, నీవు నమ్మలేని నిజం చెప్పనా? అసలు యేసుక్రీస్తుకు తండ్రి లేడు. యేసయ్యకు తండ్రి ఉంటే ఆయన మహాదేవుడు ఎలా కాగలడు? యేసు తండ్రి అన్నాడు కదా అని కొందరు సహోదరులు అంటున్నారు. యేసు తండ్రి అని ఎన్నిసార్లు అన్నను యేసు తండ్రిని గూర్చి గూఢార్థముగా అన్నాడు. యేసుకు తండ్రి లేడు. యేసు దేవుని కుమారుడు అని ఉంది కదా అని మీరు అనవచ్చు. యేసు దేవుని కుమారుడు, యేసు దావీదు కుమారుడు, యేసు మనిషి కుమారుడు, యేసు పరిశుద్ధాత్మ కుమారుడు, యేసు మనకు కుమారుడు. ఇంతమందికి యేసు ఎలా పుట్టాడు? యేసు ఎవ్వరికీ పుట్టలేదు. యేసే ఆది సంభూతుడు, యేసే సృష్టికర్త. ఇవన్నీ యేసయ్యకు బిరుదులు. పరిశుద్ధ గ్రంథం అంతా మర్మాలతో కూడిన గ్రంథం. యెహోవా మర్మం, దైవభక్తి మర్మం, క్రీస్తు మర్మం, సువార్త మర్మం, విశ్వాస మర్మం, ధర్మవిరోధి మర్మం, 7 నక్షత్రాల మర్మం. ఈ మర్మములు నీకు బయలుపడవాలనంటే నీకు ప్రత్యక్షత అవసరమై ఉన్నది. యేసుక్రీస్తే ఆ ప్రత్యక్షతను బయలుపరచువాడు. వాక్యమునకు విధేయులై భయభక్తులు గలవారికి మాత్రమే
ఆయన ఆ ప్రత్యక్షతను బయలుపరచును. నీకు ప్రత్యక్షత కలుగునట్లు మోకరించి ప్రార్థించమని నిన్ను బ్రతిమాలుచున్నాను. యేసుక్రీస్తే నిత్యుడగు తండ్రి, కావున సమస్తమును యేసుక్రీస్తు నామమున జరగవలెను. బోధ యేసుక్రీస్తు నామమున, పాపక్షమాపణ యేసుక్రీస్తు నామమున, స్వస్థత యేసుక్రీస్తు నామమున, ప్రార్థన యేసుక్రీస్తు నామమున, రక్షణ యేసుక్రీస్తు నామమున, నిత్య జీవము యేసుక్రీస్తు నామమున, బాప్తిస్మము యేసుక్రీస్తు నామమున. దేవుడు ఒక్కడే అని అందరికీ తెలుసు, చివరికి దెయ్యములకు కూడా తెలుసు. క్రీస్తు నెరిగిన నీకు మాత్రం తెలియటం లేదు. ఒక్క దేవుణ్ణి ముగ్గురులా 3 ముక్కలు చేయుచున్నాడు. ఇది మీ తప్పు కాదు. ఈ లోకనాథుడైన సాతాను మీ మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసి ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మీకు విమర్శించాలని నా ఉద్దేశం కాదు. మీరు సర్వసత్యాన్ని గ్రహించి మతశాఖ సిద్ధాంతాలను పక్కన పెట్టి వాక్యపు బాటలో నడవాలనేదే నా తపన. మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ నరకానికి వెళ్ళవద్దు. దేనినైనా పోగొట్టుకోండి కానీ పరలోకమును